సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కోర్టులో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు. జిల్లా జడ్జి సాయి రమాదేవి సందర్భంగా మాట్లాడుతూ చిన్న కాంపౌండ్ కేసులలో కోర్టు చుట్టూ తిరుగుతున్న ప్రజలకు ఇది ఒక మంచి అవకాశమని, రాజీ పడదగిన కాంపౌండ్ కేసులు, సివిల్ తగాదా కేసులు, ఆస్తి విభజన కేసులు, కుటుంబపరమైన నిర్వహణ కేసులు, రోడ్డు ప్రమాదాల కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు టౌన్ న్యూసెన్స్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు మరియు ఇతర రాజీ పడదగిన కేసుల్లో నిందితులు, ఫిర్యాదుదారులు సంబంధిత పోలీస్ స్టేషన్ లేదా న్యాయస్థానాన్ని నేరుగా సంప్రదించి రాజీ పడొచ్చని తెలిపారు. చిన్న కేసులతో కక్షలు పెంచుకుని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని, డబ్బులను వృధా చేసుకోవద్దని సూచించారు. జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ ఇచ్చిన అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పోలీస్ అధికారులు ప్రతి పోలీస్ స్టేషన్లో రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరు వర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పిస్తున్నారని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు సత్వరమే న్యాయం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరము ఎవ్రీ క్వార్టర్లీ అంటే 3 monthsకి ఒకసారి నేషనల్ లోక్ అదాలత్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్ మేర ఎవ్రీ 3 monthsకి ఒకసారి మనము కండక్ట్ చేస్తూ ఉంటాము. అలానే మరి ఈ సంవత్సరానికి ఆఖరి నేషనల్ లోక్ అదాలత్ ఇప్పుడు ఈరోజు మనము మన జిల్లాలో మొత్తంగా 14,583 కేసులు పెండింగ్గా ఉండగా అందులో 1,557 కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో అన్నిట్లో కూడా మనం నోటీసెస్ ఇష్యూ చేశాము. అందులో 828 కేసుల్లో మాత్రము నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. బట్ ఈ అన్ని కేసెస్లో కూడా కంపల్సరీగా ఈరోజు మీరు అందరూ సెటిల్ చేసుకొని, మరి మీ అందరికీ కూడా తెలిసిందే, ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఈ నేషనల్ లోక్ అదాలత్లో మనం సెటిల్ చేసుకోదగ్గ కేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అంటే అన్నీ చేసుకోవడానికి ఉండదు. కొన్ని రకమైన కేసులు అవి కుటుంబంలో ఉన్నటువంటి చిన్న తగాదాలు కానివ్వండి, ఒక అంటే విడిపోవడం అనేది అంటే డైవర్స్ అయితే లోక్ అదాలత్లో ఇవ్వరు. బట్ అది తప్ప మిగిలిన ఏవైనా చిన్న తగాదాలు భార్యాభర్తల మధ్య ఉన్నప్పుడు అవి, లేదా పిల్లల విషయంలో వివాదాలు ఉన్నప్పుడు అటువంటివి, ఆస్తికి సంబంధించిన ఏమైనా సెటిల్ చేసుకోవాలనుకుంటే అలాంటి కేసెస్ అన్నీ కూడా సెటిల్ చేయడం జరుగుతుంది. అది కాకుండా ఎక్కువగా మనం ఈసారి అంటే గత 6 నెలల నుంచి మేము బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నది చెక్ బౌన్స్ కేసులు. ఆ చెక్ బౌన్స్ కేసెస్ అన్నీ సెటిల్ చేసుకోమని మేము కానివ్వండి, మరి మా సిపి గారు కూడా అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఇప్పటికీ కూడా ఇంకా ఎవరైనా బయట ఉంటే మీకు తెలిసిన వాళ్ళు పిలిపించుకోండి. ఈరోజు ఏవైతే చెక్ బౌన్స్ కేసెస్ ఉన్నాయో అవన్నీ కూడా మరి వీలుంటే ఈరోజు సెటిల్ చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. అలా కాకుండా మనీ రికవరీ కేసెస్ ఉంటాయి. ఎవరైనా అప్పు ఇచ్చి బాకీ ఉంటే ఆ బాకీకి ఇవాళ మీరు ఏదన్నా కొంచెం వాళ్ళతో మాట్లాడి తగ్గించుకొని ఏదైనా సెటిల్ చేసే అవకాశం ఉంటే, మరి మేము మా ఆఫీసర్స్ అందరం ఇక్కడ ఉన్నాము, మెంబర్స్ ఉన్నాము, మేమందరము కూడా మీ అందరికీ హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాము. మా దగ్గరికి తీసుకొని వస్తే మేము మాట్లాడి మరి ఇంకేదైనా అమౌంట్ వాళ్ళు తగ్గించుకున్నా, మీరు ఏదైనా ఇచ్చుకోలేని పరిస్థితిలో ఉంటే దాని తగ్గట్టుగా మనము కేసెస్ సెటిల్ చేద్దాము. అలానే బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఉన్నారు. ఆ బ్యాంక్ అఫీషియల్స్ కూడా వాళ్ళు కొంచెం వాళ్ళ రూల్స్ ప్రకారం ఏదైతే డిస్కౌంట్స్ ఇచ్చుకోగలరో ఆ డిస్కౌంట్స్ ప్రకారం వాళ్ళు సెటిల్ చేయగలుగుతారు. ఇవన్నీ పక్కన పెడితే మనకు ఉన్నటువంటి మేజర్ ఇష్యూస్ ఎంవీఓపీస్, యాక్సిడెంట్ ఓపీస్. మరి అది యాక్సిడెంట్ చేయాలని ఎవరు చెయ్యరు, మరి అది జరిగిపోతుంది. మరి అలాంటి కేసుల్లో ఎక్కువ కాలం బాధితులు కోట్ల చుట్టూ తిరిగి ఎక్కువ కాలం బాధపడే కన్నా మరి కంపెనీస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ అందరూ కూడా చాలా పెద్ద మనసు చేసుకొని ముందుగానే డబ్బులు చెల్లించడానికి ఈరోజు చాలామంది ముందుకొచ్చారు. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, యాక్సిడెంట్కి సంబంధించినటువంటి వాళ్ళు బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళంతా వచ్చి కూడా ఈరోజు యాక్సిడెంట్ తగాదాల్లో ఆ కేసెస్ అన్నీ కూడా సెటిల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇప్పుడు మనము ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ సుప్రీంకోర్టు వారు బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అవి పెండెన్సీ ఎక్కువ అయిపోయినాయి. ఈ కేసు అంతా గెలవడం ఒక ఎత్తు అయితే ఆ ఈపీ ఎగ్జిక్యూట్ చేసుకోవడం ఒక ఎత్తు అయిపోయింది. అట్లాంటి కష్టమైన పరిస్థితుల్లో ఆ ఈపీ కేసెస్లో కూడా ఎగ్జిక్యూషన్ పిటిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సెటిల్ చేసుకోవడానికి ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మరి ఈ ప్రోగ్రాం విజయవంతం చేస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాము. ఈరోజు ఇంకొక విషయం ఏమిటంటే, ఈరోజు మీరు అందరూ వస్తారు, ఒక మంచి కార్యక్రమం ఈ సంవత్సరానికి లాస్ట్ ఇది జరుగుతుంది ఇక్కడ కాబట్టి ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పివి నరసింహారావు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది. పివి నరసింహారావు గారు అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్. కొంత అంటే యంగ్ జనరేషన్కి తెలిసినా తెలియకపోయినా ఆయన ఒకప్పుడు ఈ వాజ్ కాంగ్రెస్ నుంచి హీ వాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ అవర్ కంట్రీ. ఆయన వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు రన్ చేస్తున్నటువంటి చారిటబుల్ ట్రస్ట్
ప్రాపర్గా అంటే మీరు ఇచ్చిన ఏదైతే డొనేట్ చేస్తారో అది ప్రాపర్గా కరెక్ట్గా ఎవరికైతే కావాలో వాళ్ళకే అందియడం జరుగుతుంది. మరి ఇందుకు జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ అందరికీ తీసుకుంటారు. లేడీస్ అయితే మాత్రం ఒకసారి వాళ్ళు హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేసుకొని వాళ్ళ అబౌట్ 12 కన్నా హిమోగ్లోబిన్ లెవెల్స్ ఎక్కువ ఉంటే అవి తీసుకుంటారు. మరి ఈ అవకాశం కూడా మీరు అందరూ అంటే అది ఒక ఇంత మంచి అవకాశం మరి ఎక్కడంటే అక్కడ మరి గవర్నమెంట్ హాస్పిటల్స్లో లేకపోతే ఇంకెక్కడో మనం ఇస్తే ఎలా ఉంటుందో అని మీరు డౌట్ పడవచ్చు. బట్ ఇక్కడ మాత్రం ఒక మంచి స్వచ్ఛంద సంస్థ కాబట్టి మంచి అంటే మెడికల్గా అండ్ క్లినికల్ అండ్ ఈవెన్ క్లెన్లీనెస్ వైజ్ ఆల్సో ఇట్స్ అ వెరీ గుడ్ ఆర్గనైజేషన్. కాబట్టి మీరందరూ కూడా ముందుకు వచ్చి ఈరోజు ఇస్తారని ఈ 2 కార్యక్రమాలు ఈరోజు విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను. నమస్కారం.